హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కరెక్ట్గా 10 నిమిషాల్లో పోస్ట్ ఆఫీస్ సర్వీస్ ఇంతకుముందు రాజుల కాలంలోంచి ఇప్పటి వరకు ఎలా మార్పులు చెందింది, ఇంతకుముందు ఉత్తరాల బట్వాడా ఎలా జరిగింది అనే దాని గురించి ఈ వీడియో అండి. కరెక్ట్ 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో అయిపోతుంది. ఒక్కసారి 1296 నుంచి 2025 వరకు అంటే ఇప్పటి వరకు కూడా పోస్ట్ ఆఫీసులు ఎలా రూపాంతరం చెందాయి, పోస్ట్ ఆఫీస్ వారి సేవలు ఎలా ప్రజలకి సాంకేతికతను జోడించుకుంటా ఏ విధంగా మార్పులు తీసుకొచ్చిందనే దాని గురించి ఈ వీడియో అండి. ఒకసారి 1296 నుంచి చూద్దాము. 1296లో 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ గారి టైం అనమాట. అప్పుడు ఉత్తరాలను బట్వాడా ఎలా చేసేవారు అంటే గుర్రాలను ఉపయోగించుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఉత్తరాలు అనేవి బట్వాడా చేసేవారు. వీటి కోసం ఎక్కువ మొత్తంలో గుర్రాలని వాడేవారు. తర్వాత 1341లో తుగ్లక్ గారి టైంలో, తుగ్లక్ డైనస్టీ వారి టైంలో ఫుట్ రన్నర్స్ని ఏర్పాటు చేసుకుంటా ఉత్తరాలు అనేవి బట్వాడా చేసేవారు. వారి తర్వాత 1541లో షేర్షా గారు హార్స్ డాక్ని ప్రవేశపెట్టారు. ఇది కూడా అంతే. వేరే ప్రాంతాల్లో చాలా దూర ప్రాంతాలకి లెటర్స్ని ఎలా తీసుకెళ్ళేవారంటే గుర్రపు బండులను ఉపయోగించుకుంటా లెటర్స్ని బట్వాడా కోసం తీసుకెళ్ళేవారు. నెక్స్ట్ 1727 ఇక్కడ నుంచి అనేది కొంచెం వాటికి భిన్నంగా, అంటే అప్పుడు బ్రిటిష్ వారు రాక మన ఇండియాకి రావడం స్టార్ట్ చేశారు కదా. బ్రిటిష్ వారు ఇండియాకి వచ్చిన తర్వాత పోస్టల్ వ్యవస్థ ఇంకెలా ఉండేదంటే కొంచెం మార్పు చెందింది. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత 1727లో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ని కలకత్తాలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1766 అప్పటి బ్రిటిష్ వారు రాబర్ట్ క్లైవ్ రెగ్యులర్ పోస్టల్ విధానాన్ని తీసుకొచ్చారు. 1766 నుంచి రెగ్యులర్ వ్యవస్థ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్లో వచ్చింది. నెక్స్ట్ అసలైన మార్పు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. 1774, 1786, 1793 ఈ త్రీ టైమ్స్ కూడా 3 జీపీఓలు ఏర్పాటు చేశారు భారతదేశం మొత్తం మీద. ఫస్ట్ జీపీఓ 1774 కలకత్తా, 1786 చెన్నై, 1793 ముంబై. నెక్స్ట్ ఈ జీపీఓలు ఏర్పాటు అయిన తర్వాత 1837లో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందని బిట్టుగానికి వస్తే 1837 అనేది మనం చూసుకోవాలి. 1850 పోస్ట్ ఆఫీస్ కమిషన్ అపాయింట్ చేశారు. 1852 ఫస్ట్ పోస్టేజ్ స్టాంప్ ఇన్ ఏషియా, సిండి డాక్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. 1852 సిండి డాక్ పోస్టేజ్ స్టాంప్ అనేది బయటకు వచ్చింది. నెక్స్ట్ 1854 ఇది ఇంపార్టెంట్ అండి. ఇండియన్ పోస్టల్ సిస్టమ్ ఇక్కడ నుంచి వచ్చింది. ఇండియన్ పోస్టల్ సిస్టమ్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటే అక్టోబర్ 1, 1854 లార్డ్ డల్హౌసీ గారి టైంలో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ సిస్టమ్ అనేది వచ్చింది. నెక్స్ట్ 1856 ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఎప్పుడు వచ్చింది? 1856. నెక్స్ట్ 1873 ఎన్వలప్ కార్డ్ ఎప్పుడు వచ్చిందంటే 1873లో ఎన్వలప్ వచ్చింది. నెక్స్ట్ 1876లో ఇండియా ఎక్కడ జాయిన్ అయింది? యూనివర్సల్ పోస్టల్ యూనియన్లో ఇండియా జాయిన్ అయింది, UPU. 1879లో పోస్టల్ కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాంతోపాటుగా మనీ ఆర్డర్ కూడా లాంచ్ చేశారు. 1879లో పోస్ట్ కార్డు, మనీ ఆర్డరు. నెక్స్ట్ 1882 ఇది చాలా ఇంపార్టెంట్.
మనం ఇప్పుడు డబ్బులు దాచుకుంటున్నామంటే మొట్టమొదటిసారి భారతదేశంలో ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడు 1882 సేవింగ్స్ బ్యాంక్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇంకా 19th సెంచరీకి వచ్చేసాం మనం. ఈ 19th సెంచరీలో ఫస్ట్ 1911లో అసలు భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మీద ఎయిర్ మెయిల్ అనేది స్టార్ట్ అయిందంటే ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రపంచం మొత్తం మీద ఇండియాలోనే స్టార్ట్ అయింది. 1911 ఫస్ట్ ఎయిర్ మెయిల్ 1911. 1931 ఫస్ట్ పిక్చోరియల్ స్టాంప్ ఇన్ ఇండియా 1931. నెక్స్ట్ 1935 ఇండియన్ పోస్టల్ ఆర్డర్ వచ్చింది. 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 3 ఇండిపెండెన్స్ పోస్టేజ్ స్టాంప్స్ అనేది ఇష్యూ చేశారు. 1854లో స్టార్ట్ అయింది కదా, 1954కి 100 years కంప్లీట్ చేసుకుంది మన ఇండియా పోస్ట్. నెక్స్ట్ 1959లో పిఎన్టీ డిపార్ట్మెంట్ అడాప్ట్ ద మోటో అహర్నిశం సేవమహే అనే మోటోతో మోటోని అడాప్ట్ చేసుకుంది. 1972 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పిన్ కోడ్ రాసుకుంటున్నామంటే అది అప్పుడు తీసుకొచ్చిందే. 1972లో ఆగస్టు 15, 1972 పిన్ కోడ్ వ్యవస్థ అప్పుడు వచ్చింది. 1974 ఇంకా పోస్టల్ అండ్ టెలికాం అనే రెండు కూడా విడిపోయాం. పోస్టల్ సెపరేట్ అయిపోయింది, టెలికాం కూడా సెపరేట్ అయిపోయింది. 1985 ఇంతకుముందు టెలికాం విడిపోయింది, ఇప్పుడు టెలిగ్రాఫ్ నుంచి కూడా పోస్టల్ వ్యవస్థ విడిపోయింది. 1986 ఇది ఒక కొత్త విప్లవం. అసలు స్పీడ్ పోస్ట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మనం పలుకుతున్న స్పీడ్ పోస్ట్ అనే పదం 1986 నుంచి వచ్చిందనమాట. 1988 స్పీడ్ పోస్ట్ 1986లో వచ్చింది. 1988లో స్పీడ్ పోస్ట్ మనీ ఆర్డర్ అనేది వచ్చింది. ఇంతకుముందు కూడా మనీ ఆర్డర్ అనేది ఆర్డినరీలో వెళ్ళేది. 1988 నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా మనం మనీ ఆర్డర్ని పంపించుకోవచ్చు. 1994లో వీసాట్ మనీ ఆర్డర్ సర్వీస్ వచ్చింది. ఎక్స్ప్రెస్ పార్సిల్ కూడా అప్పుడే వచ్చిందనమాట. నెక్స్ట్ ఆ తర్వాత 1995 ఆర్పిఎల్ఐ ఎప్పుడు వచ్చింది? 1995 వచ్చింది. నెక్స్ట్ 2003 మ్యాగ్దూత్ సాఫ్ట్వేర్ అనేది వచ్చింది. ఇదివరకు ఇంతకుముందు చేసిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. మ్యాగ్దూత్ సాఫ్ట్వేర్ ఇదివరకు ఉండేది. తర్వాత 2006 ఈ పేమెంట్. 2008 ప్రాజెక్ట్ యారో అసలు. తర్వాత న్యూ లోగో కూడా అప్పుడే వచ్చింది మన ఇండియా పోస్ట్కి. న్యూ లోగో కూడా 2008లోనే వచ్చింది. 2010లో మెయిల్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ వచ్చింది. నెక్స్ట్ 2012లో ఐటీ మోడరేషన్ ప్రాజెక్ట్. ఐటీ మోడరేషన్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. 2013లో డేటా ప్రైమరీ సెంటర్ నవీ ముంబైలో స్టార్ట్ చేశారు. 2014లో ఏటీఎంలు అనేది మొట్టమొదటిసారిగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏటీఎం కార్డుని ప్రవేశపెట్టింది. చెన్నైలో త్యాగరాజ్ నగర్లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 2015లో డేటా రికవరీ సెంటర్, డేటా డిజాస్టర్ సెంటర్ ఇవి మైసూర్లో 2015 నుంచి ఉంది మైసూర్లో. నెక్స్ట్ ఈ 2015 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదే సంవత్సరంలో చాలా సర్వీసెస్ని మన పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది. దాంట్లో ముఖ్యంగా జీవన్ ప్రమాణ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. అంటే పెన్షనర్స్ కోసం లైఫ్ సర్టిఫికేట్ కోసం. నెక్స్ట్ పిఎంఎస్బీవై, పిఎంజేజేబీవై, ఏపీవై, మై స్టాంప్ కూడా 2015లోనే వచ్చినాయి. పిఎంఎస్బీవై, పిఎంజేజేబీవై, ఏపీవై. దాంతోపాటు మై స్టాంప్ కూడా అప్పుడే వచ్చింది. పిఎంఎస్బీవై 20 రూపీస్ 436, దాని ఏజ్ 70 వరకు, ఇది 50 వరకు.
నెక్స్ట్ ఇది 40 వరకు మాత్రమే, 18 to 40 ఇయర్స్. ఓకే, నెక్స్ట్ 2016లో ఇది కూడా ఇంపార్టెంట్. 2016లో RICT పైలట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. July 17, 2016లో RICT పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ట్విట్టర్ అకౌంట్ కూడా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ 2016లోనే తీసుకొచ్చింది. హెల్ప్ లైన్ సెంటర్ కూడా, ఇండియా పోస్ట్ హెల్ప్ సెంటర్ కూడా 2016లోనే తీసుకొచ్చింది. ఇండియా పోస్ట్ హెల్ప్ సెంటర్ 12/9/2016లో తీసుకొచ్చింది. నెక్స్ట్ ఇంతకుముందు ఏటీఎం కార్డులు ఉండేవి. ఏటీఎం కార్డు ఓన్లీ పోస్ట్ ఆఫీస్ ఏటీఎంలోనే తీసుకోవాల్సి వచ్చేది. 2016 నుంచి బ్యాంక్ సంబంధించినటువంటి ఏటీఎం సెంటర్లోకి వెళ్ళినా కూడా మన పోస్టులకు సంబంధించిన ఏటీఎం కార్డులు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 2017లో దర్పణ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. మనం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి దర్పణ్ ప్రాజెక్ట్ అనేది 2017లో స్టార్ట్ చేశారు. అదే 2017లో పాస్పోర్ట్ ఆఫీసులు కూడా అప్పుడే, అంటే పోస్ట్ ఆఫీసుల్లో పాస్పోర్ట్కి సంబంధించిన సేవలను కూడా 2017లోనే స్టార్ట్ అయినాయి. ఆగస్ట్ 25, 2017 నుంచి పోస్ట్ ఆఫీసుల్లో కొన్ని సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీసులో పాస్పోర్ట్కి సంబంధించిన సేవలను కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ అదే సంవత్సరంలో ఆధార్ సేవలను కూడా సెలెక్టెడ్ పోస్ట్ ఆఫీసులో ఆధార్ సేవలను కూడా ప్రారంభించారు. నెక్స్ట్ 2018 ఇండియా పోస్ట్ కాల్ సెంటర్ కూడా 2018లో స్టార్ట్ చేశారు. IVRS June 1, 2018లో ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా అప్పుడే స్టార్ట్ చేశారు. 14 December 2018. నెక్స్ట్ 2019లో మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది తీసుకొచ్చారు. 15 October 2019 నుంచి మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది POSBకి సంబంధించి తీసుకొచ్చారు. నెక్స్ట్ 2020లో CSC సర్వీసెస్, నెక్స్ట్ డాక్ పే యాప్, అంటే డిజిటల్ పేమెంట్స్ కోసం డాక్ పే యాప్ కూడా 2020లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ 2022లో IT 2.0 మోడర్నైజేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. IT 2.0 IT మోడర్నైజేషన్ అనేది 2012లో వచ్చింది. నెక్స్ట్ కరెక్ట్గా అక్కడికి 10 years తర్వాత, అంటే 2022లో IT 2.0 అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ మనమంతా IT 2.0లోనే మనం ఇప్పుడు పనిచేస్తున్నాము. ఈ 2022లో పాన్ వ్యాలిడేషన్ కూడా అప్పుడే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంటరాపరబుల్ నెఫ్ట్, RTGS, ఈ పాస్బుక్ ప్రింటింగ్ అన్నీ కూడా, ఈ పాస్బుక్ ఫెసిలిటీ ఫర్ POSB కస్టమర్స్, ఇవన్నీ కూడా 2022లోనే వచ్చినాయి. నెక్స్ట్ 2023లో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ తీసుకొచ్చారు. ఫస్ట్ది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1837 ఉండేది. 1837 నుంచి 2023 వరకు పాతదే ఉండింది. 2023